కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక గత రెండేళ్లలో అన్ని రకాల నేరాలు 14.10 మహిళలపై నేరాలు 6.9 తగ్గాయని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటు, డ్రోన్ పోలీసింగ్, ఏఐ ఆధారిత విశ్లేషణ, డిజిటల్ నిఘా వ్యవస్థలను పటిష్టం చేయడంతో ఇది సాధ్యపడిందని అన్నారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, వైకాపా హయాంలో పోలీసుల్ని, ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను గృహ నిర్బంధం చేయడానికి నాటి సీఎం జగన్ బయటకొచ్చినప్పుడు పరదాలు పట్టడానికి, ప్రభుత్వానికి గిట్టని వారిని అక్రమంగా అరెస్టు చేయడానికే వాడేవారన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఆ విధ్వంస పాలనకు చరమగీతం పాడామన్నారు. ఎక్కడ నేరం జరిగినా 24 నుండి 48 గంటల్లోనే నిందితుల్ని పట్టుకోగలుగుతున్నామని చెప్పారు. సైబర్ నేరాలను అదుపు చేసేందుకు సైబర్ వాష్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడానికి గతంతో పోలిస్తే శాంతి భద్రతల పరిస్థితులు మెరుగుపడటము ఓ ప్రధాన కారణమని అనిత వివరించారు. పోలీసు శాఖలో 6,000 కానిస్టేబుల్ నియామకాలు చేపట్టామని, ఖాళీగా ఉన్న మరో 2,778 పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని అన్నారు. బెస్ట్ టూల్ మాకు ఈరోజు అటువంటి వాటిల్నే లాస్ట్ గవర్నమెంట్ లో నిర్వీర్యం చేసేసిన పరిస్థితి కూడా ఈరోజు గుర్తు చేయాలి. సో అగైన్ మేము ఈ రోజు వాటి ద్వారా ఇన్వెస్టిగేషన్ తొందరగా చేస్తున్నాం, ఎవిడెన్స్ తొందరగా కోర్టుకి సబ్మిట్ చేస్తున్నాం, ఆఖరికి కన్విక్షన్ రేట్స్ కూడా చాలా ఎక్కువగా పెరిగాయని చెప్పడానికి ఈ రోజు నేను హ్యాపీ ఫీల్ అవుతున్నా. అట్ ద సేమ్ టైం మన అందరికీ తెలుసు, మహిళా రక్షణ అన్నది చాలా పెద్ద ప్రయారిటీ. ఈ రోజు ఎక్కడైనా మహిళ రక్షణగా ఉంటే గనక మనం గాంధీ గారి దగ్గర నుంచి మనం మొదలు పెట్టుకుంటాం. అర్ధరాత్రి 12 గంటలకి ఆడది ఒంటరిగా నడిచిన రోజే నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మహిళా భద్రత మీద సపరేట్ గా అంటే ఒక ప్రత్యేకమైన దృష్టి ప్రతి గవర్నమెంట్, ఏ రాష్ట్రంలో ఉన్నా ప్రతి గవర్నమెంట్ పెట్టాల్సిన అవసరం ఉంది. దురదృష్టశాస్తు లాస్ట్ గవర్నమెంట్ లో దిశ అని చెప్పి ఒక అంటే ఒక అమలు చెయ్యలేని ఒక చట్టాన్ని తీసుకొచ్చి చట్టం అని చెప్పి భ్రమించిన అంటే ప్రతి ఒక్కరిని కూడా ఒక భ్రమలో పెట్టిన పరిస్థితి కూడా గుర్తు చేయాలి. కానీ ఈ రోజు మేము ఒక చిత్తశుద్ధి గల గవర్నమెంట్ గా మహిళకి సంబంధించి ఒక భద్రత విషయంలో ఒక స్పెషల్ గా ఒక ఐజీ స్థాయి వ్యక్తిని, మన రాజకుమారి గారిని ప్రత్యేకంగా ఐజీ స్థాయి వ్యక్తిని నియమించి ఆవిడకి సపోర్టివ్ గా ఒక 2 ఎస్పీలని, అదేవిధంగా కిందన ఒక టీం ని ఏర్పాటు చేసుకుని శక్తి ఈ రోజు ఒక మహిళా విభాగానికి సంబంధించి ఉమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కింద ఒక ప్రత్యేకంగా విభాగాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా సెపరేట్ గా ఒక వింగ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో చూస్తే శక్తి యాప్ లో దగ్గర 16 విభాగాలతో శక్తి యాప్ లో కూడా దాంట్లోని ఫీచర్స్ అన్ని ఉన్నాయి. ఈ రోజు వాటితో పాటు దగ్గర 1,55,00,000 మంది ఈ రోజుకి డౌన్లోడ్ చేసుకున్న పరిస్థితి. అంటే ఈ శక్తి యాప్ కే సంబంధించి కాకుండా శక్తి వాట్సాప్ నెంబర్ కూడా ఈ రోజు క్రియేట్ చేశాం. అంటే చాలా మంది ఈ శక్తి యాప్ ని డౌన్లోడ్ చేసుకోవటం, ఒకవేళ ఇన్ కేసు యూసేజ్ చేయటం వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే గనక వాళ్ళు డైరెక్ట్ గా 7553485111 నెంబర్ కి, శక్తి వాట్సాప్ నెంబర్ కి డైరెక్ట్ గా కనుక వాళ్ళు ఒక మెసేజ్ పంపించినా, ఒక వీడియో పంపించినా, వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఉండి ఒక చిన్న వాయిస్ మెసేజ్ పంపించినా కూడా ఇమ్మీడియట్ గా మేము రెస్పాండ్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది.